మీరు చూస్తుంది దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఈజ్ గ్లోవ్ బాక్స్. సో, ఇది గ్లోవ్ బాక్స్ ఏంటంటే, మీరు కొన్ని మెటీరియల్స్ ప్రిపేర్ చేయాలంటే, ఆ మెటీరియల్స్‌ని నార్మల్ రూమ్ టెంపరేచర్‌లోను, నార్మల్ అట్మాస్ఫియర్‌లో, నార్మల్ కండిషన్‌లో మీరు ప్రిపేర్ చేయాలంటే కష్టం. సో, కొన్ని ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అయితే ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అవుతాయి. సో, అలా కాకుండా ఏం చేస్తామంటే దీంట్లో మీరు గ్లౌస్ వేసుకొని, ఈ గ్లౌస్ ఏవైతే ఇచ్చారో దీని ద్వారా మీరు లోపలికి హ్యాండ్ ప్లేస్ చేసి, అక్కడ మెటీరియల్స్, కాంపౌండ్స్ అవన్నీ ఉంటాయి. మీరు అక్కడ కంబైన్ చేసుకోవచ్చు. మీరు మెటీరియల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక క్లీన్ రూమ్ లాంటిదనమాట. ఇప్పుడు ఐఐఎస్‌సి బెంగుళూరు అట్లాంటి పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మనం అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఉండాలని చెప్పేసి ఈ గ్లోవ్ బాక్స్‌ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. సార్ ఇదేంటి సార్ చాలా డిఫరెంట్‌గా ఉంది. దీన్ని యాక్చువల్‌గా ఎనకాయిక్ ఛాంబర్ అంటారు. ఓకే. ఎనకాయిక్ ఛాంబర్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీరు డిజైన్ చేసి, ప్రోటోటైప్ చేసి, మోడల్ చేశారో దాన్ని రియల్ టైమ్‌లో టెస్ట్ చేయాలి. రియల్ టైమ్‌లో టెస్ట్ చేయాలి అంటే బిఫోర్ మీరు అప్లికేషన్‌లో పెట్టే ముందు కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా టెస్ట్ చేస్తాం. అసలు వర్కింగ్‌లో ఉందా లేదా? దానికి ఇప్పుడు ఒక యాంటెన్నా డిజైన్ చేసాం అనుకోండి, ఎలా రేడియేట్ అవుతుంది? సో, ఎంత దూరం సిగ్నల్ వెళ్తుంది? ఇలాంటివి మనం అనలైజ్ చేయాలంటే ఈ ఛాంబర్ యూజ్ చేస్తాం. ఈ ఛాంబర్‌లో ఏంటంటే ఒక సైడ్ ఒక ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా, ఒక సైడ్ రిసీవింగ్ యాంటెన్నా ఉంటుంది. మనం డిజైన్ చేసిన దాన్ని ఆ రిసీవింగ్ సైడ్‌లో ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసి ఈ ఛాంబర్ క్లోజ్ చేసేసి, ఇవన్నీ అబ్జార్బర్స్ అంటాము. సో, దీంట్లో జీరో రిఫ్లెక్షన్స్ అనమాట. అంటే మీకు రిఫ్లెక్షన్స్ ఏమి ఉండవన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అది అక్కడ ఆ వాల్‌కి, దానికి తగిలి రిఫ్లెక్షన్స్ వస్తాయి. కానీ దీంట్లో జీరో రిఫ్లెక్షన్స్. దానివల్ల ఏంటంటే ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్‌లో, ఒక ఐడియల్ ఎన్విరాన్మెంట్‌లో మీరు డిజైన్ చేసిన దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మీకు డిఆర్‌డిఓలోనో, డిఆర్‌డిఎల్ ఇట్లా మీకు ఆర్‌సీఐ ఇమారత్ ఇలాంటి ప్లేసుల్లో డిఫెన్స్ ల్యాబొరేటరీస్‌లో మాత్రమే చూస్తారు ఇట్లాంటి ఛాంబర్స్‌ని. మేము ఈ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసి ఈ యాంటెనాస్ కానీ, మైక్రోవేవ్ డివైసెస్ కానీ, కమ్యూనికేషన్ డివైసెస్‌ని కానీ ఇక్కడ టెస్ట్ చేసి మేము ఆ రిజల్ట్స్ అందరికీ స్టేక్ హోల్డర్స్‌కి మేము ఇస్తాం.